నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి, అనవసర విమర్శలొద్దు. త్వరలో మిగతా వాగ్దానాలు పూర్తి చేస్తామన్న మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భారాస ఎమ్మెల్యే. కుటుంబ సమేతంగా కలిసిన తెల్లం వెంకట్రావు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు పంపిణీ. స్టీరింగ్ బోల్ట్ ఊడి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వరంగల్ జిల్లాలో ప్రమాదం, పలువురికి స్వల్ప గాయాలు. మహిళలకు ప్రమాదకారిగా ఉన్న చంపును గెలవనివ్వవద్దు. అట్లాంటాలోని ఎన్నికల ప్రచారంలో జిల్ బైడెన్ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సాగుతోంది. హైదరాబాద్ చింతల బస్తీలో 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. పిల్లలు బాగుంటూనే దేశం వృద్ధి చెందుతుందని, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఒక్క పోలియో కేసు నమోదు అవ్వకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 27వ విడత నిర్వహిస్తున్న పల్స్ పోలియోలో భాగంగా 3,000కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ చెంచల్గూడలోని ఓ నర్సింగ్ హోంలో చిన్నారి అపహరణ కేసు సుఖాంతమైంది. 9 నెలల చిన్నారని ఛత్తీస్గఢ్కు చెందిన షెహనాజ్ అనే మహిళ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఆమె నర్సింగ్ హోంలో బేబీ సిస్టర్గా పనిచేస్తోందని గుర్తించారు. జహీరాబాద్లో కిడ్నాపర్ షెహజానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెహనాజ్ చెంచల్గూడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడి నుంచి బస్సులో జహీరాబాద్ వెళ్లింది. సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతోంది. కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. The drug committees need not take any enforcement actions by themselves. It's up to you if you can take, because you have got, schools are big, you have got your own teaching, non-teaching staff, and there are any number of students. So one panwala, if he is selling and then you ask him to stop and he is trying to create a ruckus, it doesn't take much time to control him and then hand over him to police. But still, option is left to you. If you think enforcement, you should not step in because it will invite unnecessary problems. This forum, you can inform the forum. We'll do the rest of the job. We'll not even tell who has informed. We'll not even tell where from this information came. So we'll quietly raid and close the shop and then arrest the people concerned. The rest all, of course, are more academic than next slide. The various stakeholders that involved in making our society drug free. And one more thing I want to talk about is the curriculum, which of course our chief guest Sri B. Venkatesham, the Principal Secretary, Education Department, Education, he will, I think, detail more, and also the Commissioner Education, Srimati Devasena. So the Telangana government and the Principal Secretary and Commissioner, they are very keen to ensure that a curriculum is in place in all schools to educate people about this drug menace, and to educate not only the students but also the teachers, the parents about the dangers of drug abuse, about the behavioral changes that these drugs would cause, and about the alleviative steps that we are supposed to take. And of course also telling the students about resisting from drugs, how it harms the individuals, how it harms the families, how it harms the society, how it harms the nation, and how it harms the entire global community, how bad it is to take into this, to fall into the trap of drug abuse,
and how to come out of it, even if it need be, where there is a need for rehabilitation and de-addiction. So what to be done? So these things all put together, about 20 sessions in a year, in an academic year. So we would request all the schools to adopt it. A draft has been made, a well prepared draft. It will be circulated to all of you, soft copies, and you can suggest any necessary changes in that. 20 sessions in a year, in an academic year of about, I think, 34 weeks, and 20 sessions. So maybe every 2 weeks or 1.5 week a session. It will go a long way in educating our students, their parents, and ourselves about the dangers of this drug, so that people don't easily fall prey because of the peer pressure, because of the curiosity they have, and because of, basically, yeah. So because of, because of the fashion or the fad that is there for drugs. This is what I wanted to say from this forum. I once again thank all of you for coming in big number. So from here, we must take practical steps and very, very long-lasting steps to implement these things, to put all these things that have been discussed in place, so that we, in the coming years, we make our city, our state, Telangana state, a drug-free state. The danger is, if you neglect, it is so pervasive and it is so fast, it's like wildfire. It can encompass all of us in no time. So, better late than never. I think it is already a little late, but better late than never. Let's start these things. And before ending my speech here, I thank all the dignitaries who are present on the dais. Today we have, so after me, I am the presiding officer for this function. So, and then I made this introductory remarks. But today you have to listen to the people, the distinguished guests who are present on the dais. Our chief guest, Sri Burra Venkateshan Garu, IAS, the Principal Secretary Education, and our Chief of the Telangana State Anti-Narcotics Bureau, Sri Sandeep Sandilya Garu, the Director General of Police, and of course, the representatives from police, my colleague, dear colleague from Cyberabad, Avinash Mohanty, dear colleague from Rajkonda, CP Rajkonda, Tarun Joshi, my additional CP Law and Order, Vikram, and of course the SASC. Towards the end, I should not forget the pain and the effort that the Hyderabad City Security Council has taken to organize this event, to make it success. They're very conscientious people. We are lucky to have their support. We are lucky to partner with them. So together now, when we also now partner with you in this most important campaign against drugs, and together we'll make our Telangana state and Hyderabad and surroundings drug-free. Thank you so much. Thanks for your time. Thank you so much, sir, for the detailed explanation, and thank you for enlightening all of us here. Indeed, we all look forward to a drugs-free Hyderabad. I now request our special guest, Sri Avinash Mohanty, IPS, Commissioner of Police, Cyberabad, to please talk to all of us. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భద్రాచలం భారాస ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎమ్మెల్యే మంత్రి పొంగులేటితో కలిసి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఆ సమయంలో గులాబీ పార్టీలో చేరి ఖమ్మం జిల్లా నుంచి ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావడం విశేషం. హుజురాబాద్లో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించిన బడ్జెట్ లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకి. ఈ ఇచ్చిన హామీలు, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పి మేము చెప్పినాం. ఎక్కడి తీసుకొస్తారు నిధులు? ఏ దేశం పట్టుకొస్తారు నిధులు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి?
ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3,500 అని చెప్పి ఏ కేటగిరీ ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మందికి అరటాకులు వేసి భోజనం పెట్టి మిగతా పోయిన వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం పరిస్థితి. ఇవాళ ఇండ్లులేక చచ్చిపోతున్నారు. అన్ని అమలు చేస్తా అని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతోని ఒక టార్గెట్ మీద పెట్టుకుని 3,500 ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి? ఏ ప్రాబ్లం? మళ్ళీ ఏదో రేషన్ కార్డులు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు. ఇలా 6 గ్యారెంటీలు మళ్ళీ చెప్తున్నా. 2006 గ్యారెంటీ అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఇండ్ల కోసం ఓట్లేసారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద 15,000 రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. వీటిని చూసి మీకు ప్రజలు ఓటేశారు. ఇవి అన్ని నెరవేర్చాలి. 100 రోజుల పాటు అన్ని నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కూడా రాకముందే నెరవేర్చండి. ఇవి నెరవేర్స్తేనే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. లేకుంటే 100 రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తించాలి. ధన్యవాదాలు. ఇవన్నీ అయిపోయి ధన్యవాదాలు. ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్ నెక్లెస్ రోడ్డులో పరుగు నిర్వహించారు. ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు జరిపామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఎల్లో రిబ్బన్ పేరిట రన్ నిర్వహించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4,20,00,000కు పైగా ఎండోమెట్రియాసిస్ బాధితులు ఉన్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమి బింద్రా తెలిపారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు మనం ఇక్కడ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం మనము ఇక్కడ ఈరోజు ఈ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కామన్గా ఈ రోజుల్లో చూస్తున్న డిజార్డర్ అండి. కానీ దీని మీద చాలా మందికి అవగాహన లేదు. సో దీని అవగాహన క్రియేట్ చేయడం కోసమే మనం ఈ రన్ క్రియేట్ చేస్తున్నాము. చాలా మందిలో ఇది ఇన్ఫర్టిలిటీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈరోజు దీనికోసం 1000 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు, పార్టిసిపేట్ అయ్యారు. దీనిలో 5K టైమ్డ్, 5K నాన్ టైమ్డ్ అండ్ 3K ఫన్ రన్లో పార్టిసిపేట్ చేశారు. సో దీనికి మాకు తోడ్పడిన స్పాన్సర్స్కి, మా టీమ్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ రన్ని ఎవ్రీ ఇయర్ మనము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో అందరికి కూడా దీనికి ఫర్దర్గా కంటిన్యూ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో 21K, 10K, 5K రన్ నిర్వహించారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందనవనం పార్కులో మేయర్ జక్కా వెంకటరెడ్డి రన్ను ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, మహిళల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రన్ చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధ్రువపత్రం, పథకాలతో సత్కరించారు. రన్కు సహకరించిన దాతలకు, రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. Next, I would request Apex Hospital Srinivas. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతి మహోత్సవ వేడుకలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన కళలు, విభిన్నమైన వంటకాలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళల్ని వేదికపై ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
राष्ट्रीय संस्कृति महोत्सव के उद्घाटन समारोह में आपके मध्य उपस्थित होकर अत्यंत आनंद का अनुभव कर रहा हूं। इस शानदार 4 दिवसीय महोत्सव के आयोजन के लिए मैं भारत सरकार के संस्कृति मंत्रालय तथा दक्षिण क्षेत्र सांस्कृतिक तंजावुर तथा दक्षिण मध्य क्षेत्र सांस्कृतिक केंद्र का वे भी हमारे अभिनंदन के पात्र हैं। संस्कृति मंत्रालय देश की परंपरा, संस्कृति, विरासत और विविधता की भावना के पुनर्जागरण का कार्य कर रही है। అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళలకు ప్రమాదకరమైన వ్యక్తి అని దేశాధినేత బైడెన్ సతీమణి జిల్ బైడెన్ పేర్కొన్నారు. అట్లాంటాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. జో బైడెన్ తన ఎజెండాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేశారు. ట్రంప్ మహిళలను చిన్నచూపు చూశారని, వారి ఉనికిని తగ్గించారని వివరించారు. మహిళల శరీరాలను ట్రంప్ అపహాస్యం చేస్తాడన్న జిల్ బైడెన్ వారి విజయాలను ఎన్నోసార్లు అగౌరవపరిచారని వెల్లడించారు. మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ దాన్నో గొప్ప పనిగా ట్రంప్ చెప్పుకుంటారని తెలిపారు. మహిళా హక్కులకు విఘాతం కల్పించేలా అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ట్రంప్ సమర్థించారని యుఎస్ ప్రథమ మహిళ పేర్కొన్నారు. మహిళలకు ప్రమాదకారిగా ఉన్న ట్రంప్ను గెలవనివ్వవద్దని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక అపార్ట్మెంట్ పాక్షికంగా దెబ్బతింది. 6 రష్యన్లకు గాయాలైనట్లు తెలిసింది. నిజానికి రష్యాలోని ఒక ఇంధన డిపోను లక్ష్యంగా చేసుకుని కీవ్ ఈ డ్రోన్ను ప్రయోగించినట్లు అక్కడి మీడియా తెలిపింది. అయితే అది ముందుగానే పేలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు రష్యా ప్రయోగించిన డ్రోన్ ఒడెసా నగరంలో 3 బలి తీసుకుంది. మరో 8 మందికి గాయాలయ్యాయి. హూతీ రెబల్స్ ఇటీవల దాడి చేసిన రూబీమార్ నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. దాడికి గురైన ఆ ఓడ నీటిలో మునిగేందుకు రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరిలో ఈ నౌకపై హూతీ రెబల్స్ దాడులు చేయగా సముద్ర జలాల్లో చాలా దూరం కొట్టుకుపోయింది. అనంతరం ఓ చోట పూర్తిగా మునిగిపోయింది. కొన్ని నెలలుగా జరుగుతున్న హూతీల దాడుల్లో మునిగిపోయిన మొదటి ఓడ ఇదేనని అధికారులు తెలిపారు. రూబీమార్ నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు యెమెన్ ప్రభుత్వం ధృవీకరించింది. దేశ సముద్ర సరిహద్దులో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు శక్తివంతమైన అస్త్రంతో భారత్ సిద్ధమైంది. MH-60R సీహాక్ అనే హెలికాప్టర్ భారత నావికా దళంలోకి త్వరలోనే చేరనుంది. కొచ్చిలోని INS గరుడలో ఈ హెలికాప్టర్కు సంబంధించిన ట్రయల్స్ మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ సిద్ధం. అందుకోసం MH-60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను రంగంలోకి దించనుంది. ఈ హెలికాప్టర్లు మరికొద్ది రోజుల్లో భారత నౌకాదళంలో భాగం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం MH-60R సీహాక్ రాకతో మరింత పటిష్టం కానుంది. ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా నుంచి భారత్ 24 MH-60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. మొదటి దశలో 6 హెలికాప్టర్లు దక్షిణ నౌకాదళంలో చేరతాయి. 2020 ఫిబ్రవరిలో భారత్ MH-60R సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే శత్రు జలాంతర్గాములను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉంది. అదే సమయంలో ఈ హెలికాప్టర్లు శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటకు రాగలవు. సముద్రం కింద దాగి ఉన్న జలాంతర్గాములను, సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రుదేశపు నౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో దాడి చేయగలవు. MH-60R సీహాక్ హెలికాప్టర్ శత్రు యుద్ధ నౌకలపై దాడి, శోధన, రెస్క్యూ ఆపరేషన్, సిబ్బంది బదిలీ, వైద్య సామగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోల్డబుల్ రోటర్లు, టెయిల్ ఉండడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. అందువల్ల ఈ హెలికాప్టర్ను చిన్నపాటి ప్రదేశంలోనే పార్క్ చేయవచ్చు. చిన్న యుద్ధ నౌకలలో సులభంగా దీన్ని తరలించవచ్చు. డ్యూయల్ ఎంబెడెడ్ ఎనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా హెలికాప్టర్ ఖచ్చితమైన నావిగేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హెలికాప్టర్లో 38 లేజర్ గైడెడ్ రాకెట్లు, 4 MK-54 టార్పెడోలు, మెషిన్ గన్లు సముద్రంలో ఉన్న శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి.
సముద్ర రంగంలో సైనిక అవసరాల కోసం ఉపయోగపడే ప్రపంచంలోనే అత్యుత్తమ హెలికాప్టర్ MH-60R అని ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కృష్ణ అన్నారు. భారత సముద్ర సరిహద్దుల్లో శత్రువుల సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ హెలికాప్టర్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. MH-60R సీహాక్ హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామిని లేదా క్షిపణి ఖచ్చితమైన చిత్రాన్ని తీయగలవు. ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ కూడా చేయగలదు. హెలికాప్టర్ గ్లాస్ కాక్పిట్, మల్టిపుల్ డిజిటల్ కాక్పిట్. ఇది రేయింబవళ్లు పనిచేస్తుంది. ఇందులో మిసైల్ వార్నింగ్ సిస్టమ్, లేజర్ వార్నింగ్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ మిసైల్ జామింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ విమానం రక్షణ యుద్ధరంగంలో ప్రభావం చూపగలదు. ట్రయల్స్ పూర్తయిన తర్వాత 6 MH-60R సీహాక్ హెలికాప్టర్లను INAS 334 ద్వారా ఇండియన్ నేవీలో మోహరించనున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతోంది. టీఎస్ఎన్ఎఫ్ డైరెక్టర్ సందీప్ శాండిలే మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ठीक है, कर रहे हैं ना, मैं पुलिस वाला बोल रहा हूं ना. आप मेरे से पूछो, भाई तुम पुलिस वाला है, तुमने कितने पान वालों को पकड़ा जो बच्चों को सिगरेट बेच रहे हैं? Tell. This is what I say is, you talk, but you don't act. Ask me, I am responsible. I tell you, no, we have not booked any case. इतना अगर मैं पान का दुकान वाला हूं, एक बच्चे को सिगरेट बेच रहा हूं, दी पनिशमेंट अंडर 77 ऑफ जुवेनाइल जस्टिस एक्ट इज 7 years. अब बोलो, आप कितने पान वालों को आपने पकड़ा जो सिगरेट बेच रहा है? कितने पान वालों को पकड़ा जो गांजा चॉकलेट बेच रहा है बच्चों को? यू नो, दिस इज लिप सिंपैथी. लिख देगा, लिकर विल नॉट बी सोल्ड टू पीपल अंडर 21 years of age. All bars, restaurant write this. And such behavior will be reported. This is that concern they have to the society. लिखा है, पर नहीं पी सकते आप. It will be reported. सरे भाई आपने लिख दिया. How many people have you reported? How many people have you caught? None. काम खत्म. This they wash off their hands of the entire problem. Okay. Then अब बच्चे को अब धीरे धीरे ना, I do my first, second, third, fourth, then my high school, then inter first, then second, then this college. Like this problem is also एक साथ में शुरू नहीं हुई. Tomorrow my son starts smoking or start doing drugs. It's not that. It is a slow process. It is a slow process. और आपको 50 सिग्नल्स मिलेंगे, टेलटेल साइंस मिलेंगे कि आपका बच्चा एस्ट्रे जा रहा है. Your child is going astray. He is stressful. He is not able to cope up with the situation. He is becoming emotionally unstable. He is becoming aggressive. He is going into his shell. आपको मिलेंगे साइंस, देखो. And there is policemen or anti-drug committee. You please tell. We are not going to stigmatize the child कि भाई आप इसको करके जेल भेज दो, इसको ये भेज दो, like we do for the film producers और होटल में जो ड्रग्स ले रहे हैं उनके ऊपर. We are not going to stigmatize the child or this thing. We will try to find out the person who is selling, उसको पकड़ के जेल भेजेंगे. ऐसा रहना. You must understand. माँ नहीं समझेगी, टीचर नहीं समझेगा, तो कौन समझेगा? You understand that he is not able to cope up. आप क्यों उससे ग्रेड पूछे जा रहे हैं? You ask him, you encourage him कि भैया आपका ये फील्ड अच्छा, आप गाना अच्छा गाते हैं, आप स्पोर्ट्स अच्छा खेलते हैं, आप ये खेलते हैं. Now what is there in schools? Grade. भाई IIT में रैंक निकालो, इसमें रैंक निकालो, उसमें रैंक निकालो. यही, this is life. Is this life? That producer or that hotel owner, they're big. You call them successful people. They're doing drugs. If your child becomes a good human being, अच्छा इंसान बन जाए, उससे ज्यादा कुछ नहीं चाहिए. Absolutely nothing else is needed. And there are some tests, which is this. अब ट्रेंड है क्या कि पहले क्या होता था, पैंट फट जाएगी ना तो अपनी मम्मी को कहेंगे कि वो दर्जी से उसको रफू करा लो, वो फटी हुई पैंट नहीं डालना. फिर रफू भी देखेंगे कि दूर से दिखता है कि नहीं फट गई थी नहीं. ठीक है, ट्रेंड है सोसाइटी में. अब ट्रेंड क्या है कि फटी हुई जीन डालना.
वो कम फटी हुई है तो काट के इधर कर लेना, अब यहाँ पर पीछे भी काट लेना, like this. Now this is the trend. Why don't we start a trend that people who are successful in life, who are making money, and they are doing drugs and spoiling the whole society, why should we not shun them? If you are a hotel owner and you know that people are coming and doing drugs in that, shun that hotel. If you are a producer, you are a film actor, you are a singer, shun that person. Set that trend. कि कोई भी हम गलत चीज को, we are not going to tolerate that. Stop discouraging your child. Stop pampering him. Start loving him. Start spending time with him. And if the parent is like this, the class teacher or the principal knows that he is a single child, a single parent child. उस टीचर को मालूम रहे ना, then he needs, कोई अच्छा आदमी है तो उसको थोड़ा टाइम देना. You give him a pat. उसको मार्क्स ऐसे नहीं पूछना. Child, you are capable. Child, you are able to do this thing. Encourage him. तब ऊपर उठेगा. Then when he is able to take this emotional stress, then he will not go into drugs. Some people say that drugs is a matter of supply and demand. So police should control the supply so that demand will not be there. It is not there. आप देखें यार, एक child, everybody will agree कि बचपन में तो he is innocent. 5 साल जब स्कूल में गया तभी भी innocent है. क्या 8-10 साल में, 18 साल में, 17 साल में, when he is a teenager, why does he take to drugs? Why does he take to drugs? Because he is unhappy. He is unhappy with your comparisons. He is unhappy with your peer pressure. He is unhappy the teachers, parents are not giving him due recognition. आपको बोला हम चाहते हैं यार, हम कितना 3 महीना और 4 महीने मेरी ड्यूटी है. मैं चाहता हूं यार, people should love me, my wife should love me, my children should love me, my officer should love me. तो बच्चा क्यों नहीं चाहेगा? He starts feeling unsafe, and lack of love, lack of recognition. That is how he slowly, that some people get together in the class or they attend a birthday party and slowly start finding refuge in drugs. Okay, so this is one thing is there. So then some schools are there. अब आप क्या बोले, ड्रग्स कर रहा है, वो कर दिया, सोसाइटी बिगड़ गया, ये बढ़ गया. उससे ज्यादा है एक बचपन का गुमना. A childhood is lost. एक चाइल्ड करके आप पूरे होल थिंग सोसाइटी चेक. अबे एक बच्चा जो कुछ भी नहीं बनता तो चलो ठीक है, कुछ अच्छा इंसान बनता. लूजिंग चाइल्डहुड, उसकी हंसी चली गई. ऐसा रह गया कि बच्चा वो हंसता रहता है ऐसा. हाँ, अभी वन ऑफ द प्रेजेंटेशन मिस्टर सिंह वाज शोइंग, बट चाइल्ड वाज लाफिंग. दिनों दिन निकल जाएंगे कि वो बच्चे के चेहरे पे मुस्कान नहीं दिखेगी. कांट द टीचर नोटिस? वोंट द पेरेंट्स नोटिस? ऐसा कुछ नहीं है, किसी के ऊपर डाल दो यार. यू आस्क मी, यू डू योर ड्यूटी. जो भी पान वाला बेचा बेच रहा है पकड़ो उसे, ठीक है, मेरे को बोलो क्यों, मेरे को पकड़ना है. लेट एवरीबडी डू हिज ड्यूटी विद लव, विद अफेक्शन, with encouragement, with positive attitude, and set up trends कि जो भी आदमी with his own ability he copes up with the stress, वैसा आदमी, वैसा बच्चा अच्छा है हमारे को. Okay, so then another this thing is कि अभी stressful situation है. So world में अभी जो अमेरिका में हो रहा है वो हमारे इंडिया में 10, 15, 20 साल के बाद शुरू हो जाएगा. और maybe it has already started in this. You have e-cigarettes, you have vapes, you have cigarettes, all these things are there. Then school bag checking, then you get this, so many things are there, okay? And everybody, don't put your child in a rat race. कि CGPA कितना है, यहाँ आ गए, वो आ गए. Just give him time to relax. ये जरूरी नहीं है. Life is a big race. कोई शुरू में तेज भाग रहा है, कोई धीरे धीरे भागे जा रहा है, पर भागता रह रहा है आराम से स्पीड में. आफ्टर सम टाइम, अब तुम देखो
ये लड़के जो भी बच्चे हमको रहे हैं, उसके पास पैसा है, उसके पास रिकॉग्निशन है, उसके पास सब है, ही इज डूइंग ड्रग्स. You producer of films or some important model or some hotel owner, they are doing drugs. Shame. I tell you. It's shame. They do this thing, you tell. अरे वो इतना बड़ा बन के, इतना सब कुछ बन के, they are doing drugs. क्या फायदा भैया उनका? क्या सोसाइटी को फायदा है? They are setting the wrong example for the society. हाँ, और उसका हम पिक्चर देखने जाएंगे. क्यों देखने जाएंगे भाई? उसके होटल को क्यों जाएंगे हम? Set that trend. We don't tolerate this kind of a behavior which is spoiling us kids, stealing their childhoods, making them unhappy, making them feeling unsafe. Okay, so rat race में भी नहीं जाना, then open, then you अब जैसे अभी वेंकटेशम साहब आए हैं, so now I stay in Amberpet. कोई ग्राउंड ही नहीं है यार, बच्चे को यू स्टे ना व्हाइट फील्ड अपार्टमेंट में रहता है, वो कुछ एक वो नहीं है कि 2 मिनट जाके मैं बैटिंग कर लूं. सब उसका गलती नहीं है. इट्स नॉट चाइल्ड फॉल्ट अगेन, इट्स नॉट. सो देर आर सम टेस्ट. I kept on doing this thing the last 2 months I am there. There is Minnesota multiple personality test. अगर child cope नहीं कर रहा, he is in a stress, he is under some anxiety, some distress. तो इसको पहले signatures में use big schools are there. They can employ good psychiatrists or psychologists, and then they can find out that this child really needs some help. तो drugs आने से पहले ही, so well begun is half done, a stitch in time saves 9, like that. आप पहले ही उसको थोड़ा वैसे निकाल लें. Then there is Rorschach ink blot test also. These are some of the tests. So now some things are there. Now, and I was there 2 months back. No, I met Mr. Rama Devi. She is the director of emerging technologies in TSTS. So my madam मेरे पास आई, and Mr. Jayesh Ranjan ने उसको बोला कि आप कुछ AI का tool. So we tried to develop a tool wherein a parent in Telugu, he can also, by answering questions regarding his child, he can really tell whether this child has gone into drug abuse. That is emotional, जो भी control था या वैसा उससे आगे निकल गई है बात, and he is into drug abuse or substance abuse. So then they have got together and they have developed some program wherein they can really do this thing. And अभी ऐसा उनका assist program है, alcohol, smoking, substance involvement, screening test and all. So then maybe it is in the process of development. So they will make a small presentation, and I thank Mr. Srinivas Reddy and Hyderabad Security Council for having given me this opportunity. Thank you very much. Thank you so much, our guest of honor, Sri Sandeep Shandalia. Thank you so much for beautiful.